చాలా మంది కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే భయ్యా మేము ఎలక్ట్రిషియన్ చేస్తున్నాం, ప్లంబింగ్ చేస్తున్నాం, కార్పెంటర్ చేస్తున్నాం, సో మాకు దాంట్లో ఒక 1-2 years కానీ 5 years కానీ 6 years 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మాకు వర్క్ కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. బయట ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే బయట లేదు, సో మేము వర్క్ అనేది కంపెనీలో చేస్తాము అని చెప్పేసి చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు. అండ్ కాల్ చేయని వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే మీ ద్వారా అయితే కూడా షేర్ చేయండి. దీంట్లో మనకి ఎర్నింగ్ ఏ విధంగా ఉంటుంది, జాయినింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎంతవరకు మనం దీంట్లో అయితే ఎర్నింగ్ చేయగలం, అండ్ ఫస్ట్ అనేది మనం ఏమైనా పే చేయాలా, అండ్ మనకు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, అలా డెప్త్గా అయితే వీడియో అయితే చెప్పబోతున్నాను. సో క్లారిటీగా వినండి. సో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే జాయినింగ్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ జాయినింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అనేది మీరు నన్ను ఈ స్క్రీన్ పైన నెంబర్ తోటి కాల్ చేస్తారు. సో నేను మీకు కాల్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. విశాఖపట్నం, విజయవాడ, సో మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారో ఎక్కడైతే ఉంటారో సో అక్కడ నెంబర్ అయితే మీకు పంపిస్తాను, అండ్ అక్కడ లొకేషన్ అయితే మీకు పంపిస్తాను అనమాట. సో ఆ విధంగా మీరు నన్ను కాంటాక్ట్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. అండ్ మీ నెంబర్కి అక్కడ పంపించి ఇంటర్వ్యూకి అనేది స్లాట్ అనేది బుక్ చేస్తాను అనమాట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అనేది మీరు ఇంటర్వ్యూలో పాస్ అయితే మీరు 1000 రూపీస్ అని పే చేస్తారు. ఒకవేళ మీరు ముందు పే చేసినా కానీ 1000 రూపీస్ పే చేస్తారు. సో దాని తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒకవేళ ఇంటర్వ్యూలో పాస్ అయితే కంటిన్యూ నడుస్తుంది. ఒకవేళ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మాత్రం మీకు 1000 రూపీస్ అనేది మీకు 48 అవర్స్లో మీకు రీఫండ్ అయితే అవుతుంది. సో దాని తర్వాత ఏ విధంగా ఉంటుందంటే, దాని తర్వాత మనకు 3 days అయితే ట్రైనింగ్ జరుగుతుంది. 3 days ట్రైనింగ్ తర్వాత అనేది మనం 7000 అని పే చేస్తాం. దాంట్లో మనకి ఏమేమి వస్తాయంటే 5500 అనేది మనకు ఎంజీ ప్లాన్ లాగా, అంటే మంత్లీ వైజ్గా మనం కట్టాల్సి ఉంటుంది. సో అది 5500 అని. మిగతా అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ అనేది 1500 అనేది మన పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అదే మిగతా అమౌంట్ అనేది 1200 ఉంటుంది. 1200 అనేది మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, స్కిల్ ఇండియా సర్టిఫికేట్ అని అర్బన్ కంపెనీ నుంచి. అదేవిధంగా మనకు ఒక బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు ఎలిమెంట్స్ అనేది, అంటే ఎక్విప్మెంట్ అనేది మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ లేకపోతే మీరు కంపెనీ త్రూ లేదా మీరు బయట అయినా కొనుక్కుంటారు అనమాట. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకి ఎంతవరకు ఎర్నింగ్ చేస్తాము అని చెప్పేసి సరికి 30,000 నుంచి 40,000 అనేది మినిమం గ్యారెంటీ అనేది ఇస్తారనమాట. సో దాని తర్వాత మీరు ఎక్కువైనా బయట అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వస్తే మినిమం అనేది, ఎందుకంటే మనకు ఇప్పుడు 5500 రూపీస్ కడుతున్నాం కదా, ఆ 5500లో మనకు అనేది 90 జాబ్స్ అనేది ఇస్తారు. అంటే డైలీ అనేది 90 లీడ్స్ అనేది ఇస్తారు. ఒక లీడ్ అనేది 500 అయినా ఉండొచ్చు, 2000 అయినా ఉండొచ్చు, 100 రూపీస్ అయినా ఉండొచ్చు, 300 అయినా ఉండొచ్చు. అలా మనకు 90 జాబ్స్ అనేది ఇస్తారనమాట, 90 లీడ్స్. సో ఆ 90 లీడ్స్ ఒకవేళ మీకు రాకపోతే పర్ జాబ్కి అనేది, పర్ లీడ్కి అనేది 250 రూపీస్ చొప్పున అనేది మీకు రీఫండ్ అయితే చేస్తారు. మనకు డైలీ అనేది మనకు 3 నుంచి 5 వరకు అయినా ఇస్తారు, అండ్ 5 నుంచి 10 జాబ్స్ కూడా వస్తాయి అనమాట పర్ డే అనేది. మనం ప్రతిరోజు క్యాలెండర్ అనేది మనం ఫుల్గా మనం ఆన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ జాబ్స్ కూడా వస్తాయి. ఆ ఎక్కువ జాబ్స్ వస్తే ఎక్కువ ఎర్నింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ ఉంటుంది, అంటే 2 lakhs నుంచి 5 lakhs వరకు. అదేవిధంగా మన పర్సనల్ లోనే ఉంటుంది. పర్సనల్ లోన్ అనేది 2 lakhs నుంచి 5 lakhs వరకు మనకు పర్సనల్ లోన్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనకి ఏమైనా అత్యంత అవసరం ఉంటే ఏమైనా లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట బంతుల నుంచి. సో అదేవిధంగా అనేది మనకు ర్యాంక్ అనేది మంచిగా ఉంది అనుకోండి, మీరు అనేది యూసీ మాస్టర్గా కూడా ప్రమోట్ అవుతారు అనమాట. ఇప్పుడు నా అనేది యూసీ మాస్టర్గా ఉన్నా, అంటే క్లీనింగ్ కేటగిరీకి సంబంధించి యూసీ మాస్టర్. అదేవిధంగా మీరు ఇంకా పర్ఫార్మెన్స్ అనేది బాగుంది అనుకోండి, సో దాని తర్వాత మరి మీరు యూసీ ట్రైనర్గా కూడా అపాయింట్ అవుతారు అనమాట. సో మీరు బయట వర్క్ చేయకుండా డైరెక్ట్ యూసీ కంపెనీలోనే అందరికీ అనేది పార్ట్నర్స్కి అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా కూడా మీరు ప్రమోట్ అవుతారు. దానికి అనేది ఫిక్స్డ్ సాలరీ లాగా కూడా ఉంటుంది అనమాట. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా ఉంటుంది. ప్రతిరోజు అనేది మనం 8 to 8 వరకు అనేది క్యాలెండర్ ఆన్ ఉంటుంది. దాంట్లో మీకు నచ్చిన టైంలో అనేది మీరు సెట్ చేసుకుంటారు. బట్ ఇంకా 2 ఎక్కువ అవర్స్ మీరు అవైలబుల్గా ఉంటే సో మీకు ఎక్కువ ఎర్నింగ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా సాటర్డే సండే అయితే లీవ్ అయితే తీసుకోవద్దు. ఇంకా ఎమర్జెన్సీ ఉంటే లీవ్ అయితే తీసుకోవచ్చు. మీకు నేను చెప్పింది ఆల్రెడీ 30 నుంచి 40,000 అది ఓన్లీ గ్యారెంటెడ్ అమౌంట్. దానికంటే ఎక్కువ ఎర్నింగ్ చేస్తారు. ఎందుకంటే 50, 60, 70 దాకా కూడా ఎర్నింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్యారెంటెడ్ అమౌంట్ అనేది దీనికంటే తక్కువ అయితే మీకు అస్సలకి రాదనమాట. ఓకేనా? సో అందుకోసమే చెప్తున్నాను. సో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ డూ లైక్.